నమస్తే. ప్రస్తుతం తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉంది. పెద్ద పెద్ద షాకులు కూడా తగులుతున్నాయి. అయితే ఉద్యమానికి ఊపిరి పోసి బీఆర్ఎస్‌తో కలిసి నడిచిన నాయకులు నిడదం భాస్కర్ మనతో ఉన్నారు. వారితో ఒకసారి ముచ్చటిద్దాం. నమస్తే అన్న. నమస్తే. నమస్తే సీనన్న గారు. అయితే ప్రస్తుతం తెలంగాణలకు పెద్ద ఎత్తున భారీ షాక్ తగిలింది. ఆ షాక్ ఏందంటే ఉద్యమానికి కష్టపడి పనిచేసిన వాళ్ళు ఎవ్వరు ఇప్పుడు ఆయన ఎంబడి లేరు. అసలు ఏం జరిగింది? ఎందుకు ఇలా జరిగింది? ముందుగా మీరు చెప్పిన ప్రశ్నలో సరైనది కాదనుకుంటా. ఎందుకంటే స్వరాష్ట్రాన్ని తీసుకురావడానికి కేసీఆర్ సార్ ఎంబడి ఉన్నది కేవలం పిడికెడు మంది మాత్రమే. ఆ పిడికెడు మందితోనే కేసీఆర్ గారు ఆ రోజు ఉద్యోగ సంఘాలు, మేధావి సంఘాలు, ఉద్యమంలో మాలాంటి యువకులు చాలామంది కూడా విద్యార్థి సంఘాలు వచ్చి పార్టిసిపేట్ చేసి తెలంగాణలో కేసీఆర్ గారి నాయకత్వాన్ని ముందు తీసుకుపోయిన సందర్భాలు ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడ్డాక ఎన్నో ప్రాణత్యాగాలతో, ఎన్నో అష్టకష్టాలతో, ఎన్నో ఇబ్బందులతో ఆ రోజు సమైక్య రాష్ట్రాల దగ్గర తొత్తులుగా ఉన్న నాయకులు స్వరాష్ట్రంలో తెచ్చుకోవడానికి ప్రోత్సాహం చేయకుండా ఇబ్బంది పెట్టే నాయకులు, ఆ రోజు నాయకులు స్వరాష్ట్రం వచ్చాక ఎంతో అమరులు అయిన తెలంగాణని తీసుకొచ్చుకున్నాక కేసీఆర్ నాయకత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చాక మీరు గమనించవచ్చు చాలా పెనుమార్పులు జరిగినాయి. ఆ రోజు ఆ ఉద్యోగ సంఘాలు, ఆ త్యాగ చేసిన కుటుంబాలు, మాలాంటి ఉద్యమ నాయకులు, మేము ఎందుకు ఉద్యమ నాయకులం అంటే ఆ కష్ట పరిస్థితిలో నేను ఒక రాష్ట్ర కార్యదర్శిగా కేసీఆర్ గారి కార్యవర్గంలో నేను ఉన్నాను. మేము పల్లి నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రం కొరకు, తెలంగాణ ఒక ఆవిర్భావ కొరకు, తెలంగాణ ఒక ఇంపార్టెన్స్ గురించి 1కి 4 సార్లు మండలాల్లో, గ్రామాలలో, చిన్న చిన్న పల్లెలలో పోయి కూడా తెలంగాణ ఆవశ్యకతని తెచ్చి ప్రతి ఓటర్ని, ప్రతి తెలంగాణ బిడ్డని ఒక తెలంగాణ అవకాశం ముందు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. నేను మీరు అన్న ప్రశ్నకు వీళ్ళందరూ కూడా ఆ రోజు రాష్ట్రం గురించి కొట్లాడిన వాళ్ళు కారు. ఈరోజు మీరు ఎవరెవరు సోకాల్డ్ చెప్తున్న